इदं नमः दुर्गा भवानी माता की ततः मूलमंत्र हवनं करिष्ये చేస్తున్న దేవత మంత్రాల చేత ఇప్పుడు హవనం అయింది. ఇప్పుడు మూల మంత్ర హవనం ప్రారంభమవుతుంది. అందరూ కూడా మనస్సులో అమ్మవారిని ధ్యానం చేసుకుంటూ ఎవరికైతే ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతోటి ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. అంటే అమ్మవారి స్వరూపం ఎలాంటిది అంటే జగదంబ అంటారన్నమాట. అంటే చక్రీ హవనమైనా ఏదైనా సరే అమ్మవారి స్వరూపం. శ్రీ అంటే అమ్మ అని అర్థం. అమ్మ స్వరూపం అంటే అమ్మవారిని మనం ఏది కొన్నా అమ్మని ఏవాడి వల్ల ఇచ్చేస్తుంది. మనకి ఏదైనా కష్టమైతే దగ్గర నుండి వదాల్సింది, ఏదైనా కావాలి అంటే ఎప్పుడే ఇప్పిస్తుంది అమ్మ. అట్లాగే సాక్షాత్తు దుర్గా భవాని అమ్మవారు మూలమంత్ర హవనం అవుతుంది. అంటే అమ్మవారు ఎటువంటి శక్తి అంటే ముక్కోడి దేవతల దగ్గర నుంచి అంటే మహిషాసురుడిని సంహరిస్తుంది అన్నమాట. అంటే ఏదైతే చెడు ఉందో అది దాన్ని సంహరిస్తుంది.